హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ బస్ అయితే బోల్తా కొట్టింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మద్యం మత్తులో డ్రైవింగ్, ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ బస్సు అయితే బోల్తా. మహిళ దుర్మరణం, 15 మందికి గాయాలు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ పై నిన్న రాత్రి ప్రైవేట్ బస్సు బోల్తా పడిందండి. ఒకరు మృతి చెందగా 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని నార్సింగ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అయితే ఒంగోలుకు చెందిన మమత 33 సంవత్సరాలు ఉంటాయండి. బస్సు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. గాయపడిన ఇతర ప్రయాణికులను చికిత్స కోసం నానక్రామ్గూడలోని కాంటినెంటల్ ఆసుపత్రికి అయితే తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మద్య పరీక్షలు చేయగా మద్యం మత్తులో ఉన్నాడని చెప్పేసి పరీక్షించగా 197 వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని బట్టి డ్రైవర్ అతిగా మద్యం తాగినట్టు అర్థమవుతోంది. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్లాల్సిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు గచ్చిబౌలి నుంచి బయలుదేరిన 15 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. నార్సింగ్ అలైక్య రైజ్ టవర్స్ సమీపంలో అయితే ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు కొందరు చెప్తున్నారు. వర్షం వల్ల రహదారి తడిగా ఉండటం, మలుపు తీసుకునే క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అతివేగం కారణంగా డివైడర్ను దాటి పక్క రోడ్డుపైకి అయితే దూసుకెళ్లి బోల్తా పడిందని, కిటికీ అద్దాలు పగిలి మమత అనే వ్యక్తి కింద పడ్డారు. ఆమెపై బస్సు పడడంతో చనిపోయారు అని చెప్తున్నారు. మిగతా ప్రయాణికులకు తలకు, చేతులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలిని చేరుకున్న రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అయితే పరిశీలించారండి. మొత్తానికి చూసుకున్నట్లయితే డ్రైవరు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అంటున్నారు.